ప్రైజ్ లార్డ్ అందరికీ. హౌ యూ ఆల్? ఐ హోప్ మీరందరు దేవుని కృప వలన క్షేమంగా ఉన్నారని దేవుని బలంగా ప్రార్థిస్తున్నానండి. సో ఈరోజు మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి జాన్ చాప్టర్ 14th and 14th వర్స్, 14వ అధ్యాయము 14వ వచనము. మీ హృదయమును కలవరపడకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పొద్దును. అంటే మీ హృదయమును కలవరపడకుడి అని దేవుడు మాట్లాడుతున్నారు మీతో. మై డియర్ ఆల్, ఎవరైతే బాధపడుతున్నారో ఈ క్షణము ఈ సమయమందు ఈ యొక్క పరిస్థితుల గుండా ఎవరైతే దుఃఖముతో వేదనలో బాధలు, మా పరిస్థితులు ఇలా ఉన్నాయి, మేము ఏం చేయలేకపోతున్నామో, మా సిచ్యువేషన్ ఇంత వర్స్ట్ అయిపోతుందని ఎవరైతే దుఃఖముతో వేదనతో విరిగి నలిగిన హృదయంతో వారు ఉన్నారో వారితో దేవుడు డైరెక్ట్గా మాట్లాడుతున్నాడండి. ఎప్పుడు మీరు హృదయంలో కలవరపడనీయదు, వెరవనీయదు. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచడం వలన మనము ఆ దుఃఖము నుండి మనము విడుదల పొందేవారిగా ఉంటాం. దుఃఖం అనేది ఒకటి మీకు చెప్తానండి. దుఃఖం అనేది ఎప్పుడు అపవాది నుంచి కలుగు చేస్తుంది. అది ఎప్పుడు నిరాశ నిస్పృహల గుండా తీసుకెళ్తుంది. కానీ అది ఇచ్చినట్టే ఇచ్చి ఇహలోకపరమైన సంబంధమైన వాటిని అన్నీ కలుగజేస్తుంది. మీరు చూడండి, ప్రతి ఒక్కరూ భూమిపైన ఉన్న ప్రతి ఒక్కరూ అన్ని విషయాలలో వెళ్తారు. అన్ని విషయాలు లోకపరంగా ఉన్న అన్నిటినీ వాళ్ళు అనుభవించడానికి ప్రయత్నం చేస్తారు, అనుభవిస్తారు, అన్నిటినీ వాళ్ళు పొందుకుంటారు. కానీ వాటిలో ఏది స్థిరంగా సంతోషాన్ని ఇవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీకు ఇష్టమైన ఫుడ్ తినండి, ఎంతవరకు తినగలుగుతారు? బిర్యానీ తింటారు అనుకోండి, ఎన్ని టైమ్స్ తింటే అది ఒక్కసారి తింటే మంచిగా ఉంటుంది, సెకండ్ టైం ఓకే, థర్డ్ టైం అది మీకు విసుకొస్తుంది. ఏంటి బిర్యానీనా, రోజు బిర్యానీనా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకేదైనా కానీ, లేదు అంటే ఒక పాట వినండి, అది విని 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 దేవుని ఏ పాటలైనా ఒకటి వింటున్నప్పుడు మనము అది కొత్తదనం కోరుకుంటుంది. మనిషి యొక్క జీవితం ఎప్పుడు కొత్తగా ఉండాలి, కొత్తది కావాలని కోరుకుంటుంది. కానీ కొత్తది అనేది ఎప్పటికీ అది మన జీవితంలో నిరంతరం జరిగేది కాదు. అంటే టెంపరీ, అది ఎప్పటికైనా. ఆ కొత్తది ఎంతవరకు ఉంటుంది, అది కూడా ఒకరోజు పాతది అవుతుంది. అంటే కొత్తదని మనిషి ఒక న్యూ అంటే ఫ్యూచర్ అని ఒక కొత్త దాని గురించి పరిగెడుతూ అలసిపోతుంది. అది ఎప్పటికీ కొత్తగా ఉండదు, అది ఒకరోజు పాతది అయిపోతుంది. ఇంకా కొత్తది కావాలంటే అది కూడా ఒకరోజు పాతగా అయిపోతుంది. అట్లా అన్నీ మన జీవితంలో ఇన్కంప్లీట్నెస్, అంటే విసిగిపోయి మనిషి దేనిలో సంతోషపడలేదు. ఏ విషయంలో తృప్తి పొందడానికి భూమిపైన ఏది సంతోషాన్ని పరిపూర్ణంగా మీకు కలగచేయదు. దేవుని వాక్యం, అందుకే దేవుడు మీ హృదయం అంటే కలవరపడకునీయుడి అంటాడు. దేని విషయంలో కలవరపడుతున్నాడు? మీ జాబ్ లేదని బాధపడుతున్నారో, లేదంటే మీ వివాహ విషయంలో అంటే కాలేదు అని బాధపడుతున్నారో, మేలు కొరికే దేవుడు ఆలస్యం చేస్తున్నాడు తప్ప మిమ్మల్ని దుఃఖ పెట్టాలని, మిమ్మల్ని ఏదో బాధ పెట్టాలని దేవుని ఉద్దేశం కాదు. ప్రతి ఆలస్యంలో కూడా దేవుడు అద్భుతం దేవుడు. అంటే ఆలస్యం వెనుక ఒక రహస్య, ఒక మర్మం ఉంటుంది దేవుని ఉద్దేశంలో. ఆలస్యం వెనుక ఒక గొప్ప జవాబులు ఉంటాయి. ఆలస్యం వెనుక మిరాకిల్స్ జరుగుతాయి. దాన్ని వేచి ఉండి దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు వాటి కొరకు మనము విశ్వాసంలో, ప్రార్థనలో ఎడతెగక మనం ప్రార్థించే వారిగా ఉండాలి. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను దేవుని పైన విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. అంటే యేసు ప్రభు వారి యందు కూడా మనము మన జీవితంలో కార్యములు జరుగుతాయని విశ్వాసంతో ఉండమని దేవుడు మాట్లాడుతున్నాడు. విశ్వాసం అంటే దేవుడు చేస్తాడు. ఓర్పు సహనంతో దేవుడు ఈరోజు కాకపోయినా నెక్స్ట్ మంత్ అయినా మీ యొక్క పరీక్షలో, మీ యొక్క జీవితంలో, ఆ విశ్వాసంలో ప్రయాణంలో ఎంతవరకు మీరు విశ్వాసంతో మీరు జీవితంలో ప్రయాణిస్తుంటారో, మీ జీవితంలో దేవుని యందు విశ్వాసంతో ప్రార్థనలో ఉంటారో, ఆ విశ్వాసం యొక్క జవాబులు కూడా ఎంత ఓర్చుకుంటారో అంత గొప్పగా మీ యొక్క జవాబులు దేవుడు మిమ్మల్ని ఆనందింపజేస్తాడు. అంటే నేను చెప్పేది ఏంటంటే, మీరు విశ్వాసంతో ఉన్న వారిని దేవుడు ఎప్పుడు నిరుత్సాహపరిచే దేవుడు కాదు. విశ్వాసం కలిగిన ప్రార్థన దేవుడు తప్పక
ఆలకిస్తాడు. అంటే నా కుమారి నీ విశ్వాసం గొప్పది అని దేవుడు మా బైబిల్లో మాట్లాడిన మాటలు పలికిన ఉన్నది. సో కుమారి నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే అవునుగాక అని అన్నాడు. అంటే మన విశ్వాసం గొప్పదై ఉంటే మనం ఏదైతే కోరుకుంటామో అది దేవుని చిత్త ప్రకారమై దేవునికి ఇష్టానుసారంగా ఉండి మనం చేస్తే తప్పక మన విశ్వాసాన్ని బట్టి మనకు దేవుడు తప్పక జవాబులు ఇచ్చే దేవుడుగా ఉంటాడు. మన దేవుడు మనల్ని సృష్టికర్త అయి ఉన్నాడు. మన ఆశను తీర్చు దేవుడై ఉన్నాడు. మనం నిరుత్సాహపరిచే దేవుడు కాదు. సో విశ్వాసంతో ఎవరైతే కోల్పోయి నిరుత్సాహంగా ఉన్నారో మై డియర్ ఆల్, ఈ మెసేజ్ మీ కొరకే. మీరు నిరుత్సాహపడకండి, ఎల్లవేళలా దేవుని యందు సంతోషించండి. అంటే దేవుడే మీ పక్షం ఉన్నప్పుడు మరి వేటి యందు మీరు అంటే వేటి కోసం మీరు బాధపడుతున్నారు? దేవుడు ఉంటే సమస్తం మీ దగ్గర ఉన్నట్టే కదా. సో ఆ సృష్టికర్త మీ దగ్గర ఉన్నాడా, నిజమైన దేవుడు మీతో ఉన్నాడా లేదా, వాటి యందు మీరు ఒకసారి పరీక్షించుకోండి. నా దేవుడు నా పక్షం ఉన్నాడా, నేను చేసే ప్రార్థనలు నేను దేవునికి మహిమకరంగా చేస్తున్నానా, ఉంటున్నానా, నా ప్రవర్తనలో ఏదైనా లోపం ఉందా, నా ప్రార్థనలకు జవాబులు ఎందుకు ఆలస్యం అవుతుంది? ఆలస్యంలో దేవుడు అద్భుతం చేస్తాడు, కానీ ఆలస్యము అద్భుతమే. కానీ ఆలస్యం చేయడానికి కొన్ని కారణాలు ఉంటాయి. మన జీవితాలు ఏదైనా మనకు దేవునికి నచ్చని కార్యంలో, పాపపు క్రియలైనా, ఏదైనా అబద్ధము, మోసపు క్రియలైనా, చీటింగ్ అయినా, ఇంకే విధమైన దేవునికి అసహ్యమైన కార్యములు, హేయమైనవి బైబిల్లో ఉన్నాయి. వాటి ప్రకారం మనము స్మోకింగ్ చేయడము, పబ్స్కి వెళ్ళడం, డ్రింకింగ్ చేయడం, బాగా అమ్మాయిలతో తిరగడాలు, అబ్బాయిలతో అమ్మాయిలు తిరగడాలు, ఇంకా జెండర్ వేరియేషన్స్ ఇవన్నీ చేయడం వలన దేవుడికి అసహ్యమైన కార్యములు ఈ క్షణమే దేవుడు విడిచిపెట్టండి. దేవుడు దానికి మించిన ఆనందం ఒకటి ఉందని మీరు గ్రహించుకోలేకపోతున్నారు. మై డియర్ ఆల్, దేవుడు గొప్పగా మీ జీవితాల్లో మేలులు చేస్తాడు. మీరు కోరుకున్న వాటిలోనే మీకు అంత సంతోషము ఏదో మీకున్న దాంట్లో అని కలగజేసిందని మీరు టెంపరీ వాటి కోసం మీరు పరిగెడితే, దేవుడు సాక్షాత్తు దేవుడే మీకు ఒకవేళ ప్రతిఫలం గొప్ప జవాబులు ఇస్తే, దేవుని యందు నిరీక్షణ కలిగి ఉంటే ఆయన ఇచ్చే బహుమానం గొప్పదై ఉంటుంది. ఆయన ఇచ్చే బహుమానం మేలుకరమైనది ఉంటుంది. ఆయనది ఏసై ఇచ్చే బహుమానంలో మీకు మేలే ఉంటుంది, కానీ కీడుకరంగా ఏది ఉండదు. సో ఇక్కడ నా యందు విశ్వాసం ఉంచండి, నా తండ్రి అంటే అనేక నివాసములు కలవు, లేని ఎడల మీకు చెప్పుదును. అంటే అనేక నివాసములు అంటే పరలోక మనకు నివాస స్థలము యేసుప్రభు వారి వెళ్ళి అక్కడ పరలోకంలో మన కొరకు నివాస స్థలములు సిద్ధపరచడానికి వెళ్ళి మనకు ఆదరణకర్తను పంపించారు. ఆదరణకర్త ఎవరు? హోలీ స్పిరిట్. ఆయననే ఇప్పుడు మన లోకంలో మనందరి చేత తప్పొప్పులు ఒప్పింపచేసే దేవుడుగా ఆత్మరూపకంగా మనలో ఉన్నారు. ఆ పరిశుద్ధాత్మ మనలోకి రావాలి అంటే మనలో ఉన్న పాపపు చెడు తలంపులు, చెడు క్రియలు, చెడు ఆలోచనలు, చెడు దృష్టి, చెడు ఆలోచన అన్ని తీసివేసి మనల్ని దేవుడు వచ్చేలాగా ఆత్మ మనలోకి వచ్చి పరిశుద్ధాత్మ మనలోకి వచ్చేలాగా మనము దేవునికి మహిమకరంగా ఉండాలి. సో ఇక్కడ ఇక్కడ ఏం మాట్లాడుతారు? సిద్ధపరిచి నేను స్థలంలో మీరు ఉండులాగా మరలా మీ వద్దకు వచ్చినట్టు మిమ్మల్ని తీసుకొని పోతానంట. దేవుడు అంట మళ్ళీ వస్తాడంట. వెళ్ళిపోయారు యేసుప్రభు వారు అని మీరు అనుకుంటున్నారు. మళ్ళీ దేవుడు మన కొరకు పరలోకం అనే మహాపట్టణంలో, పరిశుద్ధ పట్టణంలో, అతి సుందరమైన పట్టణంలో నా జీవితాలు ప్రతి ఒక్కరు దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుని మార్గంలో నడిచి, దేవుని యందు ఎడతెగక ప్రార్థన విజ్ఞాపనల చేత, భయభక్తుల చేత ఉన్న జీవితాలలో ఖచ్చితంగా దేవుడు ఆయన పరలోకంలో తీసుకుపోవడానికి మన కోసం ఆయన పరిశుద్ధ పట్టణంలో నివాస స్థలములు ఏర్పరుస్తున్నాడు. ఒకవేళ దేవుని యందు నిరీక్షణ లేక విశ్వాసం కోల్పోయి లోకపరంగా ఉన్న వారికి ఆ లోకంలో స్థానము లేదు. మరి ఎక్కడ ఉంటుంది? ఆత్మకు ఒకటే 2 స్థలాలు ఉంటాయండి. ఆత్మకు దేవుడు ఒక మహిమ గల శరీరం ఇస్తాడు, ఇంకొక శరీరం ఇస్తాడు. ఆ శరీరాన్ని బట్టి మనం తీర్పులోకి వెళ్తాం. అప్పుడు మనం చేసే క్రియలను బట్టి లోకపరంగా మనం ఎలా జీవించాం, ఎక్కడున్నాం, మనం దేవునికి మహిమకరంగా ఉన్నామా లేదా అనే దాన్ని బట్టే అక్కడ తీర్పులోకి ఉంటుంది. మనం మంచిగా దేవునికి మహిమకరంగా మన ప్రవర్తన శుద్ధిగా, కరెక్ట్గా, క్రమంగా దేవుని యందు విశ్వాసంలో, వాక్యంలో మనం నడుచుకుంటే, అనుదిన ప్రార్థనలు విశ్వాసంలో దేవుడు
అక్కడ మనకు పరలోకం అనే పట్టణంలో నివాస స్థలంలో ఇస్తాడు. అలాంటి గొప్ప నివాస స్థలంలో కొరకు మనం వేగిరపడాలి, ఆశించాలి, పరిగెత్తాలి. లోకపరంగా ఎంతోమంది ఈ లోకపరమైన నివాస స్థలాల గురించి అంత భవనాలు కట్టుకొని, అన్ని బిల్డింగ్స్ కట్టుకొని, వాటి కొరకు డిజైన్స్ అని ఇదని అదని ఎంతో శ్రమ పడుతున్నారు. అది ఒక రోజు అన్నీ కూలిపోతాయి. కాలిఫోర్నియాలో చూడండి, ఒక్క రోజులోనే మొత్తం అది స్పాయిల్ అయిపోయి శ్మశానం లాగా తయారైపోయింది. అంత భయంకరంగా అయిపోయింది. ఎంతో ధనికులు, ఎంతోమంది రిచెస్ట్ పర్సన్స్ అంతా అక్కడ ఉన్నారు. ఫిలిం ఇండస్ట్రీ అయినా ఎవరైనా కానీ అక్కడికి వెళ్ళాలంటే ఒక ప్రెస్టేజ్ ఇష్యూ లాగా అంటారు. మరి పరలోకం వెళ్ళాలంటే ఎంత గొప్ప ధన్యత ఉండాలి. అది సాక్షాత్తు యేసు ప్రభు వారి దగ్గర, దేవుని దగ్గర మన జీవితంలో నివాస స్థలములు ఏర్పాటు చేసుకోవడానికి దేవునికి ఇష్టంగా ఉండాలి. దేవుడు మన కోసం, ఇక్కడ మనం కడతామో అక్కడ దేవుడు కడుతున్నాడు. ఇక్కడ మనము కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఎంతో ప్రయాసపడతాము మనము. అక్కడ దేవుడు మన కొరకు నివాస స్థలము ఏర్పాటు చేస్తాం. ఆ నివాస స్థలములు మనం వెళ్ళడానికి మన జీవిత క్రమము, ఇక్కడ మనం పరిశుద్ధంగా జీవించి దేవుని పాపపును విడిచిపెట్టి దేవునికి ఇష్టంగా బ్రతికితేనే ఆ ఒక్క రాజ్యంలో మనకు దేవుడు నివాస స్థలమును మనకు ఏర్పాటు చేస్తాడండి. సో ఇక్కడ తర్వాత దేవుడితో నేను అందుకు తోమా, ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావు మాకు తెలియదు, ఆ మార్గం ఎలాగో తెలియనని అడగగా, యేసు నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు రాడు, మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు అని అంటున్నాడు దేవుడు. నా ద్వారా తప్ప అంటే యేసు ప్రభు వారిని ఎవరైతే నమ్ముతారో ఆయనే నిజమైన దేవుడు, ఆయనే సృష్టికర్త, ఆయనే దేవుడు అని నమ్మినప్పుడు, ఆయనను నమ్మిన ప్రజలు తండ్రిని నమ్మినట్టే. తండ్రిని నమ్మినారు అంటే యేసు ప్రభు వారిని నమ్మితేనే ఆయనను చూచుదురు అని అంటారు. ఇద్దరు ఏకం, ముగ్గురు కలిసి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడై ఉన్నారు. సో మనము యేసు ప్రభు వారిని అంటే ఇక్కడ చూడండి, నేనే మార్గమునై సత్యమును జీవమును అయి ఉన్నాడంట. దేవుడు సత్యవంతుడు. మార్గము అంటే పరలోకం వెళ్ళడానికి కావలసిన మార్గం ఎట్లా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలని మనుషులు తాపత్రపడతారా? ఆయన మార్గం అంట, ఆయననే జీవం అంట. నిర్జీవమైన వాటిని మనం పూజించి అనేకమైన నిర్జీవమైన వాటి యందు మనసు ఉంచకుండా నిర్జీవమైన వాటిని ప్రేమించక సజీవమైన జీవం కలిగిన దేవుని ప్రేమించుట ద్వారానే విశ్వాసించుట ద్వారానే దేవుని మా రాజ్యంలోకి చేర్చబడతారు. అంటే నా ద్వారా తప్ప తండ్రి వద్దకు, తండ్రి ఎవరు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవులు, ముగ్గురు ఒకరై ఉన్న దేవుడు, వేరు కాదు. ఆ ముగ్గురు వేరుపరచలేము. అద్వితీయుడు అంటే విడదీయడానికి వీలుపడని ఆయన స్వరూపం, వాక్యమై ఉన్న దేవుడు. అలాంటి దేవుని కలిగిన జనులు ధన్యులుగా ఉంటారండి. సో యేసు అని, మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉంటాను అంటే ఈ లోకపరంగా నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టు, అంటే ఆయననే దిగి వచ్చిండు అని చెప్తున్నాడు ఇండైరెక్ట్గా మనిషి రూపకంలో. మనుషులు అది గ్రహించలేకపోతున్నాడు. తోమాకు తెలియక మీరు నన్ను ఎరిగి అని అన్నప్పుడు, అప్పుడు ఫిలిప్, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకు అంతే చాలు ఆయనతో చెప్పగా, ఫిలిప్పు నేను ఇంతకాలం మీ వద్దనే ఉన్నా కదా అని అంటున్నాడు. ఇంతకాలం నేను నీతో నన్ను తండ్రిని అంటున్నావు, తండ్రి నేను వేరు కాదే అంటున్నాడు ఫిలిప్ తోటి. నేను ఇంతకాలం మీ వద్ద ఉండినను, నన్ను ఎరగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచివాడంట. అంటే నన్ను ఆయనను వేరుపరుస్తున్నదో నేనే ఆయనను, ఆయననే నేను అని అంటున్నాడు ఇక్కడ. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా? మేము ఇరువురము ఒకే, అంటే నేను ఆయనలో ఆయన నాలో ఉన్నారని మీరు ఎరుగుటలేదా? ఇది నీకు తెలియట్లేదా ఫిలిప్పు అని అడుగుతున్నారు యేసుప్రభు వారు. మాకు కనపరచు, నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటనే నేను చెప్పుటలేదు, తండ్రి నా యందు నివసించు తన క్రియలు చేయుచున్నాడంటే. ఎంత గొప్ప మాట అన్నారంటే యేసుప్రభు వారు. ఇక్కడ చూడండి, నేను చెప్పుట లేదు, ఇదంట ఆయన మాట కాదంట, తండ్రి నాలో ఉన్నాడు. యేసుప్రభు వారు అంట, తండ్రి నాలో ఉన్నారు, నేను చెప్పుటలేదు, మీతో చెప్పుచున్న మాటలు నా అంతటి నేను చెప్పుటలేదు, తండ్రి నా యందు
నివసించుచు తన క్రియలు చేయుచున్నాడంట. అంటే యేసు ప్రభు వారు చేయు క్రియలు, భూమిపైన ఉన్న ప్రతి క్రియలు తండ్రి చేయుచున్న క్రియలు. అంటే తండ్రి, యేసు ప్రభు వారు ఇరువురు, పరిశుద్ధాత్మ ముగ్గురు వేరు వేరు కారు అని దేవుడు సాక్షాత్తు దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నారండి. అంటే దేవుడు ఎంత గొప్పగా మాట్లాడిండో ఫిలిప్పుతోటి, తోమాతోటి, మీతో కూడా దేవుడు అదే దేవుడు మీతో మాట్లాడుతున్న స్పష్టంగా. ఆయన మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవమునై ఉన్నాడు. మీరు పరిగెత్తుకొని దేవుడిని, నిజమైన దేవుడు ఎలా తెలుసుకోవాలి అని అంటే బైబిల్ సెలవిస్తుంది. యోహాను సువార్త 14 వచనంలో తండ్రిని నమ్మిన వారికి నిత్య జీవంలో, పరలోకంలో వారసులుగా స్థానం ఉంటుంది. నమ్మని వారికి నిత్య నరకాగ్ని ఉంటుంది. నమ్మి విశ్వసించి బాప్టిజం పొందుకున్న వారికే పరలోక రాజ్యంలో స్థానం. ఆయనను వెంబడించి ఆయన మార్గంలో నడిచిన వారికే దేవుని యొక్క పరలోక రాజ్యంలో నివాస స్థలంలో కలుగజేస్తాడు. మై డియర్ ఆల్, ఇంకా చెప్పడానికి చాలా ఉంది బైబిల్లో, కానీ మనము ఈ వీడియో మనకు లెంత్ సరిపోదు. సో మీరు కూడా ఎవరైతే ఇంకా దేవుడు ఎవరు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అనుకోని, ఈ వాక్యము వారికి గొప్పగా మేలుకరంగా ఉంటుంది. వారి యొక్క ఆత్మనేత్రములు తెరవబడుతామని దేవుడు మీతో స్పష్టంగా మాట్లాడుతున్న మాటలండి. ఆలస్యం చేయకుండా ఇప్పుడే శుభదినం, ఇదే నేడే రక్షణ దినము కాబట్టి మీరు ఇంకా ఆలస్యం చేయకుండా మీరు బాప్టిజం ఎవరైతే తీసుకోలేరో వారందరూ ప్రార్థనలో, విశ్వాసంలో ఉండి, రాబో కాలము భయంకరమైన కాలంలో ఉన్నాం కాబట్టి ముందున్న కాలంను ఆలోచించి జ్ఞానంతో మీరు బాప్టిజం తీసుకోవడానికి సిద్ధపడండి. దేవునిలో నివాస స్థలములు మీరు పొందాలని దేవుడి యొక్క గొప్ప ఉద్దేశము, ఆయన యొక్క చిత్తము, దేవుని యొక్క కోరిక, మా యొక్క కోరిక. గాడ్ బ్లెస్ యూ మై డియర్. ఈ యొక్క వాక్యము అనేకులకు షేర్ చేయడం వల్ల అనేకులు విని మారు మనసు పొందడం వల్ల నా యొక్క ప్రతిఫలం మీకు రెండంతలుగా కలుగజేస్తాడు దేవుడు. గాడ్ బ్లెస్ యూ మై డియర్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మై మెసేజెస్ ఆల్. థ్యాంక్ యూ.